అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గీతాశ్రీ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు గ్యాస్‌తో పని లేకుండా సింపుల్‌గా చేసుకునే ఓ పచ్చికారం రెసిపీ చేసి చూపించబోతున్నానండి. ఈ పచ్చడి అన్నంలోకే కాకుండా దోస అలాగే ఇడ్లీ, టిఫిన్స్‌లోకి చాలా బావుంటుందండి. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తిన్నామంటే మామూలు కూరలు కూడా దీని ముందు పక్కన పెట్టాల్సిందే అండి. అంత బావుంటుంది. వీడియో మొత్తం చూసారంటే తప్పకుండా మీరే ట్రై చేస్తారు. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని పావు కప్పు వరకి పచ్చి కొబ్బరి ముక్కల్ని ఇలా కట్ చేసి వేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని ఇలా కచ్చా పచ్చాగా మిక్సీ పట్టి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 4, 5 పచ్చిమిర్చిని తుంచి వేసుకోవాలి. అలాగే నిమ్మకాయ సైజంత చింతపండు ఉండని 4 నిమిషాల పాటు నానబెట్టి వేసుకోవాలండి. అలాగే 2 టీ స్పూన్ల వరకి సాల్ట్ వేసుకోవాలి. ఈ విధంగా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని కట్ చేసి వేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టి తీసుకోవాలండి. అంతేనండి, పచ్చికారం రెడీ అయిపోయింది. దీని ప్రిపరేషన్ ఒక్క నిమిషంలో ఈజీగా అయిపోతుంది. టైం తక్కువగా ఉన్నప్పుడు, ఏదైనా కారంగా తినాలి అనిపించినప్పుడు ఇలా ట్రై చేయండి. చాలా బావుంటుంది. వీడియో చూస్తే మీకే అర్థమైపోయి ఉంటుంది. ఎంత సింపులో అంత టేస్టీగా ఉంటుందండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి.